అమెరికా ఇరాన్ల మధ్య యుద్ధం ముగిసినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్. ఈ రెండు దేశాల మధ్య కూడా సంధి కుదిరినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్. అమెరికా ఇరాన్ల మధ్య గత కొద్ది రోజులుగా యుద్ధం జరిగింది, తర్వాత సీజ్ ఫైర్ ఉంది. ట్రంప్ చాలా సందర్భాల్లో చాలా మాటలు మాట్లాడారు. ఒక సందర్భంలో అయితే గెలిచేసాము అని కూడా చెప్పుకున్న పరిస్థితి. సార్, యుద్ధం ఆగిపోయిందనే వార్తలు వస్తూ ఉన్నాయి. ట్రంప్ సాధించింది ఏంటి? ఈ యుద్ధంలో గెలిచింది ఎవరు? అంటే ఇప్పటి వరకు యుద్ధం ముగియలేదు. అది ఫస్ట్ రాంగ్ న్యూస్ అది. ఎందుకంటే యుద్ధం ముగియటానికి ఆల్మోస్ట్ అవగాహన కుదిరింది అన్నదే న్యూస్. సో అంటే యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది? అమెరికా ఇరాన్లు సంతకాలు చేస్తే యుద్ధం ముగుస్తుంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో ఉన్నాడు, ఇరాన్లోనే ఉంది. యుద్ధం ఎట్లా ముగుస్తుంది? సో అందువల్ల ముగిసింది యుద్ధం కాదు. అంటే డ్రాఫ్ట్ అగ్రిమెంట్ రెడీ అయింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, మీకు ఖతార్ డెలిగేషన్ ఇరాన్లో ఉంది. అమెరికా ఇరాన్లు ఫైనల్ టచెస్లో ఉన్నది డ్రాఫ్ట్. ఇది ఇంటర్నేషనల్ మీడియా కథనం ప్రకారం మీకు ఫైనల్ టచెస్లో ఉన్నటువంటి డ్రాఫ్ట్ దాదాపు అగ్రిమెంట్ కుదిరింది అని అంటున్నారు. ఫైనల్ కానీ ఇందులో చివరి నిమిషంలో ఏమవుతుందో తెలియదు. ఎందుకంటే చాలా కాంప్లెక్స్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. అందులో ట్రంప్ లాంటి ఒక అన్ప్రెడిక్టబుల్ లీడర్ ఉన్నాడు. సో అందువల్ల ఇజ్రాయెల్ నెతన్యాహు లాంటి హాకిష్ లీడర్ ఉన్నారు. ఇరాన్ లాంటి స్టబాన్ లీడర్షిప్ ఉంది. అందువల్ల చివరి నిమిషం వరకు ఏమైనా జరగచ్చు. ఇంగ్లీష్లో దీనికి ఒక బ్యూటిఫుల్ ఈడియం ఉంది, దేర్ కెన్ బి మెనీ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ అని. అంటే నువ్వు ఆ లాస్ట్ మినిట్ రిస్క్ ఉంది. మళ్ళీ ఇంటర్నేషనల్ మీడియాలో ఈ వార్తలు కూడా వచ్చాయి, ట్రంప్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ఎ బిగ్ అటాక్ అని కూడా. సో అందువల్ల మనము ఇలాంటి సందర్భాల్లో స్పెక్యులేషన్ సాధ్యం సరైనది కాదు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, బట్ ద సైన్స్ ఆర్ క్వైట్ బ్రైట్ ఇప్పటి వరకు అయితే. ఇక ఈ డ్రాఫ్ట్ లో ఏముంది మీరు అన్నట్లు, మరి అమెరికా పంతం నెగ్గుతోందా, ఇరాన్ పంతం నెగ్గుతోందా, అసలు ఇందులో లేని ఏంటి అనేది మీరు వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్, మీకు బీబీసీ, ఇవన్నీ మీకు ఇంటర్నేషనల్ మీడియాను వడపోస్తే అర్థమయ్యేది కొన్ని అంశాలు మనకున్నాయి. ఒకటి, ఈ డ్రాఫ్ట్లో ఉన్న ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇమీడియట్ కాంప్రిహెన్సివ్ డీల్. అంటే కాంప్రిహెన్సివ్ సీజ్ ఫైర్ అంటే అన్ని ఫ్రంట్లో, అంటే ఇమీడియట్ అంటే తక్షణం, కాంప్రిహెన్సివ్ సమగ్రమైన అన్ని వైపుల నుంచి యుద్ధాన్ని ఇమీడియట్ గా నిలిపివేయాలి. ఇది ఫస్ట్. రెండవది, మ్యూచువల్ కాన్ఫిడెన్స్ ను క్రియేట్ చేయడానికి అన్ని రకాల దాడుల్ని, అంటే సివిలియన్, మిలిటరీ, ఎకనామిక్ టార్గెట్స్ పై దాడుల్ని నిలిపివేయాలి. ఇది సెకండ్ అగ్రిమెంట్. మూడవది, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియన్ గల్ఫ్, అంటే ఇరాన్ మూసేసిన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ కానీ, మీకు అమెరికా మూసేసిన నావెల్ బ్లాకేడ్ తో మూసేసిన ప్రాంతాలు కానీ అన్నిట్లోనూ స్వేచ్ఛగా షిప్స్ తిరిగేలా అనుమతించారు. ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అంటారు దాన్ని. సో దానికి కూడా అంగీకారం కుదరాలి. ఇక నాలుగవది, అవుట్ స్టాండింగ్ ఇష్యూస్, అంటే పరిష్కారం కావాల్సిన దీర్ఘకాల సమస్యల పైన వారం రోజుల్లో చర్చలు మొదలు కావాలి. ఐదవది, ఇరాన్ పైన అమెరికా విధించిన ఆంక్షల్ని గ్రాడ్యువల్ గా ఇరాన్ ఈ ఒప్పందాన్ని ఇరాన్ కట్టుబడి ఉన్న దాన్ని బట్టి తొలగిస్తూ ఉండాలి. సో ఈ 5 అంశాలలో అగ్రిమెంట్ కుదిరింది డ్రాఫ్ట్ అని అంటున్నారు. సో ఇదే కానీ ఇక్కడ మరి నేను దెర్ ఇస్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ అని ఎందుకన్నాను? సో దీంట్లో అత్యంత కీలకమైంది న్యూక్లియర్ అంశం లేదు. సో ట్రంప్ యుద్ధం మొదలు పెట్టినప్పటి నుంచి చెప్తున్నది ఏంటి? సో ఇరాన్ అణ్వస్త్రాలు ఉన్నాయి. ఇరాన్ అణ్వస్త్రాలు ఆ ప్రాంతంలో ఉన్న అమెరికా మిత్రపక్షాలకు ప్రమాదం, అమెరికాకు ప్రమాదం, ప్రపంచానికి ప్రమాదం కనుక దాన్ని డిస్ట్రాయ్ చేస్తూ అంటూనే కదా లాస్ట్ ఇయర్ జూన్లో యుద్ధానికి వెళ్ళారు. ఇప్పుడు తాజాగా కూడా యుద్ధానికి వెళ్ళారు. సో దానిపైన ఏమైనా అగ్రిమెంట్ కుదిరిందా? సో దానిపైన అగ్రిమెంట్ ఏమి కుదిరినట్టు లేదు. అందువల్ల ట్రంప్ ఈ థర్స్డే రోజు కూడా అన్నది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ దగ్గర యురేనియం ఉండనివ్వము, ఆ యురేనియం మేం తీసుకొని ఏం చెయ్యము, దాన్ని డిస్ట్రాయ్ చేస్తామన్నాడు.
ఇరాన్ అధినేత ముస్తఫా ఖమేనీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా యురేనియం, మా అణు సావరిటీని మేము వదులుకునే ప్రసక్తి లేదు అన్నారు. సో అంటే ఇది ఒకవేళ ఇదే నిజమైతే, అంటే న్యూక్లియర్ ఇష్యూ తేలకుండానే యుద్ధం గనక ఆగిపోతే ఖచ్చితంగా ఇరాన్ది పైచేయి సాధించినట్లే, అనుమానమే లేదు. ఎందుకంటే ఏ అంశం ఆధారంగా అమెరికా యుద్ధం మొదలుపెట్టిందో ఆ అంశం తేలలేదు. ఎందుకంటే ఇరాన్ వద్ద 440 kilograms ఆఫ్ ఎన్రిచ్డ్ యురేనియం ఉంది, అది కూడా 60% వరకు శుద్ధి చేయబడింది. ఏంటి ఎన్రిచ్మెంట్ ఆఫ్ యురేనియం అంటే, న్యూక్లియర్ సైన్స్ లో మేము చాలా ఏళ్ల క్రితం నేను అట్ ది ఏజ్ ఆఫ్ అంటే ఒక 43 years కింద చదువుకున్న న్యూక్లియర్ ఫిజిక్స్ ఇది. సో ఈ న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎన్రిచ్మెంట్ ఏంటంటే 90% ఎన్రిచ్మెంట్ చేస్తేనే ఆ యురేనియం అణ్వస్త్రాలకు వాడగలుగుతారు. యురేనియం ఏంటంటే న్యూక్లియర్ ఫ్యూయల్ అంటారు. అంటే అణ్వస్త్ర ప్రయోగానికైనా అణు విద్యుత్ ఉత్పత్తి, ఎయిదర్ ఫర్ న్యూక్లియర్ పవర్ ప్రొడక్షన్ ఆర్ ఫర్ న్యూక్లియర్ వెపన్, యురేనియం అనేది కీలకమైన మెటీరియల్, అంటే ఫ్యూయల్. అది ఇప్పుడు మనం థర్మల్ విద్యుత్ కేంద్రంలో బొగ్గును ఉపయోగించి ఎలా అయితే విద్యుత్తు తయారు చేస్తామో, అణ్వస్త్రాలు తయారైనా లేకుండా అణు విద్యుత్ కేంద్రాల్లోనైనా యురేనియం ఇస్ ఎ న్యూక్లియర్ ఫ్యూయల్. దాన్ని 90% వరకు శుద్ధి చేస్తేనే 90% అది వెపన్ గ్రేడ్ అవుతుంది. అంటే మీకు అది యుద్ధానికి అణ్వస్త్ర తయారీకి ఉపయోగపడుతుంది. ఇరాన్ ఇప్పుడు 60% వరకు ఎన్రిచ్ చేసి, ఇక 90% ఎన్రిచ్ అనేది పెద్ద కష్టమేమీ కాదు. అమెరికా అలాగే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చెప్పేది ఒక 2-3 వారాల సమయం ఉంటే ఇరాన్ ఇది 90% వరకు చేయగలుగుతుంది అని. మరి యురేనియం విషయంలో అమెరికా ఏమీ ఎందుకు చేయలేకపోతుంది, ఇది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. మరి అంత ప్రమాదకరము అనుకున్నప్పుడు మరి అమెరికా ఎందుకు ఏమీ చేయలేకపోతుంది? దీనికి అవకాశం ఏంటి అంటే, ఒకటి ఈ యురేనియంను తమకు అప్పజెప్పమని ఇరాన్ను ఒత్తిడి చేసి, లేదంటే మేము యుద్ధం చేస్తామని చెప్పి మొదలుపెట్టడం. అదే జరుగుతోంది లాస్ట్ ఇయర్. కానీ ఇరాన్ ససేమిరా అంటుంది, నేను ఎట్టి పరిస్థితుల్లో మా యురేనియం స్టాక్ పైల్స్ ఇచ్చే ప్రసక్తే లేదు అని. సో మరి రెండవ ఆప్షన్ ఏంటి? ఆ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ధ్వంసం చేయడం. అంటే శాంతితో, ఒప్పందంతో ఇరాన్ డీన్యూక్లియరైజ్ చేయకపోతే ఇక మార్గం ఏంటి? మిలిటరీ దాడుల ద్వారా ఇరాన్ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ధ్వంసం చేయడం. ఆ పని లాస్ట్ ఇయర్ జూన్ 2025లో చేసింది. ఇప్పుడు 2026 మార్చ్, ఏప్రిల్, మే వరకు కూడా చేసింది. కానీ ఇంతవరకు ఇరాన్ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సంపూర్ణంగా అమెరికా నాశనం చేయలేకపోయింది. ఇట్ కుడ్ డిగ్రేడ్, ఇట్ కుడ్ నాట్ డిస్ట్రాయ్ అని అమెరికా మిలిటరీ భాషలో. అంటే ఈ డిగ్రేడ్ అయితే మళ్ళీ దాన్ని రీకూప్ చేసుకోవచ్చు, డిస్ట్రాయ్ చేయలేకపోయింది. మరి డిస్ట్రాయ్ ఎందుకు చేయలేకపోయింది? మరి అమెరికా దగ్గర ఆయుధాలు లేవా అంటే, అమెరికా దగ్గర బంకర్ బస్టర్ బాంబులు కూడా ప్రయోగించగలిగే టెక్నాలజీ ఉంది. అంటే బంకర్లలో, భూమి అండర్ గ్రౌండ్ లో కూడా దాగి ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించగలిగే సామర్థ్యం అమెరికాకు ఉంది. అలాంటి బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయి. కానీ సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఒకటి ఇరాన్ తన దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ మెటీరియల్స్ ను డిస్పర్స్ చేసి ఒక్కచోట పెట్టలేదు. ఒక్కచోట పెడితే నువ్వు వెంటనే దాడి చేసి పట్టుకోవచ్చు. రెండవది, ఆ న్యూక్లియర్ మెటీరియల్స్ ను దుర్భేద్యమైనటువంటి చోట పెట్టి, అంటే కొండ ప్రాంతాలలో, పర్వతాల కింద ఆ 600-700 feet అండర్ గ్రౌండ్ లో దాచిపెట్టింది అని అనుమానం. సో అమెరికా లాస్ట్ ఇయర్ ఫోర్డో న్యూక్లియర్ రియాక్టర్ పైన, నతాన్స్ న్యూక్లియర్ రియాక్టర్ పైన అటాక్ చేసింది, కానీ ఏమీ చేయలేకపోయింది. అందువల్ల ఇప్పటికీ వెస్టర్న్ ఇంటెలిజెన్స్, మీకు అమెరికా, యూరోపియన్ ఇంటెలిజెన్స్ ఇరాన్ న్యూక్లియర్ మెటీరియల్ ఎక్కడుందో సమాచారాన్ని కూడా తెలుసుకోలేకపోయారు. ఫర్గెట్ అబౌట్ అటాకింగ్. సో ఏం చేయగలగాలి మరి? అందువల్ల మిలిటరీ దాడులతో ఇరాన్ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసం చేయలేకపోయారు. అప్పుడు థర్డ్ ఆప్షన్ ఏంటి? గ్రౌండ్ ఆపరేషన్స్ జరిపి నేరుగా ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ లోకి వెళ్ళి ఈ యురేనియం స్టాక్స్ ను క్యాప్చర్ చేసుకొని
వాటిని అణుశాస్త్రవేత్తల సహకారంతో మీకు డిగ్రేడ్ అన్న చేయాలి, లేదా వాటిని ఆ స్టాక్స్ తరలించాలి. ఇక్కడ సమస్య ఏంటంటే ఇంతవరకు నేను ఇంతకుముందు చెప్పినట్లు వెస్టర్న్ ఇంటెలిజెన్స్ కు అది ఎక్కడుందో తెలిస్తే మొదలు దాన్ని పట్టుకోవడం, వాళ్ళకి అది తెలియదు. ఇక మరో ప్రాబ్లం ఏంటంటే ఇది యురేనియం ఎగ్జాఫ్లోరైడ్ అంటారు, అంటే ఓర్. సో ఆ ఖనిజం అది వెరీ వెరీ హాజరస్. దాన్ని ఒక చోటు నుంచి మరో చోటుకి తరలించడం అనేది ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ ఎక్సర్సైజ్. ఇది రెండవది. మూడవది, దీనికి గ్రౌండ్ ఆపరేషన్ జరపాలి. పెద్ద ఎత్తున అమెరికన్ బలగాలు ఇరాన్ గడ్డపైన ఉండాలి. అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇరాన్ అటాక్ చేస్తే భారీ ఎత్తున అమెరికా క్యాజువాలిటీస్ తీసుకోవాల్సి ఉంటుంది. అది మిలిటరీలీ అమెరికాకు రిస్క్, పొలిటికల్ గా ట్రంప్ రిస్క్. సో అందువల్ల 3 ఆప్షన్స్ లేవు. అమెరికా కంప్లీట్లీ రాన్ అవుట్ ఆఫ్ ఆప్షన్స్. ఇరాన్ న్యూక్లియర్ విషయాన్ని ఏం చేయాలి? ఇప్పుడు అమెరికా పరిస్థితి ఏంటి? స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ను కంప్లీట్ గా మూసేసింది. ఆయిల్ ప్రైసెస్ గణనీయంగా పెరుగుతున్నాయి. ఇరాన్ లో రెజీమ్ చేంజ్ అవుతుంది అనుకున్నది కాలేదు. అఫ్ కోర్స్ ఖమేనీలు చావచ్చు, ఇంకోటి చావచ్చు, కానీ అదే ఇస్లామిక్ రాజ్యం కొనసాగుతుంది. నావల్ బ్లాకేడ్ తో ఇరాన్ ను ఉక్కిరి బిక్కిరి చేయాలనుకున్నారు, ఉక్కిరి బిక్కిరి చేశారు, కానీ ఇరాన్ చావలేదు. ఇక ఇరాన్ ను ఒత్తిడి చేసి ఒప్పించాలనుకున్నారు, ఇరాన్ వినడం లేదు. ఇరాన్ మిలిటరీ దాడులతో న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసం చేయాలనుకున్నారు, నేను ఇంతకుముందు చెప్పిన కారణాల వల్ల ధ్వంసం చేయలేకపోయారు. సో వాట్ షుడ్ అమెరికా డూ? ఇంకో మార్గం ఏమున్నది? ఈలోగా ఏం జరుగుతుంది అంటే అమెరికా దగ్గర ఉన్నటువంటి ఆయుధాల సప్లై తగ్గిపోతుంది. ఆయుధాల సప్లై తగ్గడం ఏంటి సార్ అని మీరు అనొచ్చు. ఎవరైనా బియాండ్ ఎ పాయింట్ ఆయుధాలు ఉంచుకోరు, ఇన్వెంటరీ, ఎందుకంటే అవి అవుట్డేటెడ్ అయితే. ఇప్పుడు ఉదాహరణకు ఇరాన్ పైన అమెరికా థర్డ్ మిసైల్స్ ప్రయోగించింది, టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ మిసైల్ డిస్ట్రాయర్ అంటారు దాన్ని. సో ఈ థర్డ్ మిసైల్ అమెరికా దగ్గర ఉన్న సగం థర్డ్ మిసైల్ ప్రయోగించింది, ఒకటిగా రెండుగా సగం. ఈ థర్డ్ మిసైల్స్ ఏంటి సమస్య? ఒకటి, ఇది ప్రొడక్షన్ కావటానికి ఇప్పుడున్న లాకిడ్ మార్టిన్ అనే మిలిటరీ ఇండస్ట్రీ తయారు చేస్తుంది. లాకిడ్ మార్టిన్ కు ప్రొడక్షన్ కెపాసిటీ ఏంటంటే ఎవ్రీ ఇయర్ 96 థర్డ్ మిసైల్ తయారు చేయగలుగుతుంది. 96. ఇప్పుడు దాన్ని 400 కు పెంచాలని చూస్తున్నారు, కానీ అది ఇంత తొందరగా కాదు, మీకు టెక్స్ టైం. సో అందువల్ల మీకు అమెరికా దగ్గర ఉన్న సగం థర్డ్ మిసైల్స్ అయిపోయాయి, వెంటనే అది తయారు కావు. ఇక దాని కాస్ట్ కూడా ఎంత అంటే 12 to 15 మిలియన్, అంటే $1,20,00,000 నుంచి $1,50,00,000. ఇక దానికి రాడార్లు, ఇతర యాక్సెసరీస్ కూడా యాడ్ చేస్తే అది $2 మిలియన్ ఎంత, అంటే $20 లక్షల ఒకటే మిసైల్. సో తయారయ్యటానికి సమయం పడుతుంది, ఖర్చు చాలా ఎక్కువ, అది ప్రొడక్షన్ కు టైం పడుతుంది. ఏం చేయాలి మరి అమెరికా? సో ఈ పరిస్థితుల్లో అమెరికా ఉంది. మరోవైపు ఏమైంది? ఈ కాల్పుల విరమణ సమయాన్ని ఉపయోగించుకొని ఇరాన్ తన డ్రోన్ టెక్నాలజీని, మిసైల్ టెక్నాలజీని, ప్రొడక్షన్ కెపాసిటీని పెంచుతుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే రష్యా, చైనా సీక్రెట్ ఆర్ ఓవర్ట్ ఆర్ కోవర్ట్ సహకారంతో ఇరాన్ తన డ్రోన్స్ ను భారీ ఎత్తున ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని పెంచుకుంది అని. ఇక ఇరాన్ దగ్గర ఏ మిసైల్స్ ఉన్నాయో ఎవరికి తెలియదు. మోస్ట్ ఆధునికమైన, ఇప్పుడు ఇరాన్ ప్రకటించింది కూడా, మా దగ్గర ఉన్న నెక్స్ట్ వెపన్ తో శత్రువుకు గుండెపోటు వస్తుంది అని. హూట్ మిసైల్ అంటారు, అది హూట్ అని. అది అండర్ వాటర్ మిసైల్. అది అత్యంత వేగంగా, ప్రపంచంలో ఇప్పటి వరకు ఇలాంటి మిసైల్ రష్యాకు ఒకటి ఉంది. ఆ హూట్ మిసైల్ అత్యంత వేగంగా వచ్చి ఈవెన్ యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ లాంటి వార్ షిప్స్ ను కూడా ధ్వంసం చేయగలుగుతుంది అని. అంటే ఇరాన్స్ మిలిటరీ అటాక్ కంబాట్ కెపబిలిటీ ఇంకా చాలా బలంగా ఉంది. అంటే దాని న్యూక్లియర్ కెపబిలిటీ తగ్గలేదు, కొంత తగ్గినా పూర్తిగా నాశనం కాలేదు. దాని మిసైల్ కెపబిలిటీ కొంత తగ్గినా పూర్తిగా నాశనం కాలేదు. ఇప్పటి వరకు ఇరాన్ వాడిన మిసైల్స్ ఒక తరం మాత్రమే. ఇంకా అత్యంత ఆధునికమైన మిసైల్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయని అంటున్నారు. ఇక ఇరాన్ పైన దాడి చేసినందుకు అమెరికా
ఇరాన్ మిత్ర దేశాలైన యుఏఈ, సౌదీ అరేబియా, ఖతార్ ఈ దేశాల మీద దాడి చేసింది. ఆ దేశాల ఆయిల్ ఇండస్ట్రీ దెబ్బతిన్నది, ఆ దేశాలలో గందరగోళం ఉన్నది. అమెరికా మిత్ర దేశాలు డెస్పరేట్లీ లుకింగ్ టు ఎండ్ వార్, ఇంకెంతకాలం దీన్ని భరించాలి అని. సో ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. ఈలోగా అమెరికాలో ఇయర్ లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. వార్ ఎక్స్ట్రీమ్లీ అన్పాపులర్ అయింది, ట్రంప్ కు వ్యతిరేకత పెరుగుతోంది, దీనివల్ల పొలిటికల్ కాస్ట్లు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిలో ఇంకో మార్గం లేక ట్రంప్ ఆనరేబుల్ ఎగ్జిట్ అది చెప్పి ఇది చెప్పి బయటికి వచ్చే ప్రయత్నంలో ఉన్నాడు అని. సో అందువల్ల ఈ డ్రాఫ్ట్ అనేది ముందుకొచ్చింది. యుద్ధం ఆగే అవకాశం ఉంది, కానీ చివరి నిమిషంలో ఏమైనా జరగచ్చు.